గణపతి పూజా విధానంలో రోగీకరణం అనేది ముఖ్యమైన ప్రక్రియ. వినాయకుడి ముందు గుండీలు తీయడం హిందూ మత ఆచార. ఎడమ చేతితో కూర్చొని కుడి చేతితో ఎడమ చెవిని పట్టుకొని కూర్చొని వేస్తూ వినాయకుడి ముందు గుండీలు తీయడం వల్ల బుద్ధి జ్ఞానం పెరుగుతుంది అని నమ్మకం. ఫిలిప్పైన్స్ కు చెందిన ఆధునిక ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకుడు చౌ కాక్స్ గుండీలపై అధ్యయనం చేశారు. ముఖ్యంగా విద్యార్థులపై గుంజీల ప్రభావం గురించి ఆయన పరిశోధనలు చేసి గుంజీలు మెదడుకు మేలు చేస్తాయి అని చెప్పారు. విద్యార్థులు ప్రతిరోజు కనుక గుంజీలు తీస్తే సూపర్ ట్రైన్ యోగా చేస్తే మంచి మార్కులతో పాస్ అవుతారు. జూలై గారు ఇంకా చాలా మంత్స్ ఉంది. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. మీకు మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? మనం గుంజీలు సూపర్ బ్రెయిన్ యోగా చేసేంత వరకు నాలుకను పైకి ఉంచాలి, నోరు ముయ్యవచ్చు. ఇక ఓపెన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు. నాలుకను మాత్రం పైకి ఉంచాలి. తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? ఎడమ చెయ్యిని పైకెత్తి కుడి చెయ్యి తమ్మిని పట్టాలి. ఇట్లా రెండు వేలతో చూపుడు వేలు బొట్టన వేలుతో పట్టాలి. అట్లా పట్టుకున్నప్పుడు ఏదైతే తమ్ము ఉంటుంది కదా, బొట్టన వేలు మనకి బయటికి కనిపించేటట్టుగా పట్టుకోవాలి. ఒకసారి పట్టుకోండి, ఇట్లా బయటికి కనిపించాలి. తమ్ము లెఫ్ట్ హ్యాండ్, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోండి. అసలు కనిపించాలి. గుడ్. తర్వాత కుడి చేయిని పైకెత్తి ఎడమ చెవి తమ్మిని కూడా పట్టుకోండి. అట్లా కుడి చేయిని పైకెత్తి ఎడమ చెవి తమ్మిని కూడా అట్లాగే పట్టుకోవాలి. అక్కడ కూడా బొట్టన వేలు బయటది కూడా కనిపించాలి. పట్టుకోవడము రెండు వేలతోనే పట్టుకోండి, చూపుడు వేలు బొట్టన వేలు. ఇది చాలా ఇంపార్టెంట్. పొజిషనింగ్ ఆఫ్ ఫింగర్స్ ఆన్ ఇయర్ లోబ్స్ 50% బెనిఫిట్ పర్ఫెక్ట్గా పట్టుకోవడం వల్ల వస్తుంది. గట్టిగా పట్టుకోకండి. సింగపూర్ విశ్వవిద్యాలయంలో ఇద్దరు స్కాలర్స్ శ్రీకాంత్ అండ్ వ్యాక్సిన్ ఇద్దరు ఈ గుంజీల పైన పరిశోధన చేసేది.
ఎంతమంది 1940 మంది విద్యార్థుల చేత 38 మంది టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చింది. విద్యార్థులతో ఇట్లా వృత్తిలు చేయించాలి అనే అంశం పైన ట్రైనింగ్ ఇచ్చి 3 నెలల పాటు సూపర్ బ్రెయిన్ యోగా చేయించింది. ఆఫ్టర్ 3 మంత్స్ సారాలందరూ కూడా నిజాం నుంచి పని కట్టుకొని ఇక్కడ దాకా వచ్చారు. వారికి మా అందరి తరఫున పేరున తెలుసుకోవాలి సార్. ఫ్యూచర్లో కూడా ఈ స్టూడెంట్సే కాదు మిగతా స్టూడెంట్స్ కూడా విత్ ఇన్ షార్ట్లీ తీసుకుని చెప్తేనే అర్థమవుతుంది సార్ వాళ్ళకి.